కలిగిన మా ప్రియపరలోక తండ్రి, కృప కలిగిన మా దేవ, పరిశుద్ధుడా, నీతిమంతుడువైన గొప్ప దేవ, నమ్మకమైన సత్యసాక్షి, మారని దేవ, మార్పు చెందని దేవ, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న మా ప్రియమైన తండ్రి, ఆశ్చర్య కార్యములు అద్భుతములు చేయ దేవ, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడివై నిరంతరము పొగడబడుచున్న ఘనమైన దేవ, అభూయిష్టమైన లోకంలో దిక్కుమాలిన దేనదశలో పాపములతో అపరాధములతో పడిచెడిన స్థితిలో ఉన్న నన్ను మమ్మల్ని చూచి జాలిపడి రిక్తుడవై ఈ భూలోకమును కరుదించి కలవరి శిలువలో కఠినమైన వేదన అనుభవించి ఆఖరి ఒట్ట వరకు రక్తాన్ని కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన విజయశాలివైన దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఆరాధించి పూజిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన ప్రేమమయుడువు, విడవక ఎడబాయక కృప చూపుచున్న కృపామయుడువు, నన్ను మమ్మల్ని ప్రేమించి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపన కర్తవు, అందును బట్టి గణపరుస్తూ ఆరాధిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం. సాయంకాల వేళ వడ్లమూడి గ్రామంలో దయగలిగిన మా తండ్రి మీరు ఏర్పరచుకున్న మీ శేషమైన మీ ప్రజలు దైవదాసులు బిడ్డలందరిని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. మా ప్రియుల గృహంలో చేరి ఈలాగు మీ నామమును గణపరచినట్లుగా మీరు ఇస్తూ వచ్చిన ధన్యకరమైన తరుణాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఆరాధించి పూజిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం. దయగలిగిన మా తండ్రి మీ దాసులు అని ప్రేమించి వారికి ఇచ్చిన బిడ్డలు కుటుంబ పక్షాన మీరు చేస్తూ వచ్చిన ఉన్నతమైన మేలులు మహోపకారాలను బట్టి మీకు ఎంతో వందనములు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఐశ్వర్యం ఇచ్చే దేవుడు, అందును బట్టి గణపరుస్తూ ఆరాధిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం. అనంత జ్ఞానివైన దేవుడు, బుద్ధి జ్ఞాన సర్వసంపదల మీద క్లుప్తమై ఉన్నవని రుజువుపరుచుకున్న దేవుడు, అలాగూ ప్రభు బిడ్డల పక్షాన్ని చేసిన ఉన్నతమైన మేలులు మహోపకారాలు తలపోసుకుంటూ ఈ రాత్రికాల సమయంలో సమాజంతో కలిసి మీరు చేసిన కార్యాలన్నిటిని బట్టి దేవా, మరి మిమ్మల్ని గణపరిచినట్లుగా మీరు ఇస్తూ వచ్చిన ఈ తరుణాన్ని బట్టి మీ స్తోత్రాలు. దయగలిగిన మా తండ్రి, మీ నామం పేరటే కూడికను ప్రారంభిస్తుండగా కృప దయచేయండి. మీ నూతనమైన నిబంధన రక్తాన్ని ప్రదేశం మీద మా మీద ప్రోక్షించి మమ్మల్ని పవిత్రపరిచి అంగీకరించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. రాత్రి మీరు ఉద్దేశించిన మీ కార్యాలు మహిమకరంగా మీరు జరిగించుకోవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నమ్మకమైన మా తండ్రి, మీ నమ్మకత్వాన్ని బట్టి మిమ్మల్ని గణపరుస్తూ ఆరాధిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం. దేవరాత్రి గడిపే సమయాన్ని దీవెనకరంగా చేయండి. చిత్తానుసారమైన పాటలు దయచేయండి. పాడేవారు, వాయిద్యంలో వాయించేవారు మీరు జ్ఞాపకం చేసుకుని అభిషేకించి బలపరిచి వాడుకోండి. మీ చిత్తానుసారమైన ప్రతి లేఖనాన్ని ఇచ్చి మీ దాసులను బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నమ్మకస్తుడు గనుక మీ మీద ఆధారపడచ్చు, మీ వైపు చూస్తూ మీ సన్నిధికి వస్తున్నాం. మీరే కృప దయచేయండి. చిత్తానుసారమైన లేఖనాలు ఇచ్చి బిడ్డలను బలపరచండి. మీ చిత్తంలో మీ సంకల్పంలో ఉన్నవారిని మీ వైపు ఆకర్షించుకొని మీ నామాన్ని హెచ్చించుకోండి. మహిమగల దేవుడు అని మీరు రుజువుపరుచుకుంటూ మీ కనికరాన్ని కనుపరిచినందుకై గణపరుస్తూ ఆరాధిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం. దేవ సోదరుడు ఏలియా బ్రదరు దేవా, మరి భుజిష్ట బిడ్డలను బట్టి మీకు ఎంత వందనములు. వారి కుమార్తె ప్రీతి దేవా, మరి శ్రీప్రియాన్ని బట్టి కూడా వందనములు. ప్రీతి భర్త సునీల్ దేవా, మరి అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రభు ఎంతో కనికరాన్ని వారి కనపరిచి బిడ్డకు ఆరోగ్యాన్ని ఇచ్చిన మీ ప్రేమను బట్టి గణపరుస్తూ ఆరాధిస్తున్నారు. శ్రీప్రియ చేస్తున్న ఉద్యోగ బాధ్యతలో కూడా అధికమైన జ్ఞానాన్ని ఇచ్చి తను హెచ్చించినందుకై గణపరుస్తూ ఆరాధిస్తున్నాం. ఇలాగూ మీరు చేస్తూ వచ్చిన ఉన్నతమైన మేలులు మహోపకారాలు తలపోసుకుంటూ సమాజంతో కలిసి మీ నామాన్ని ఘనపరచినట్లుగా మీరు చేస్తూ వచ్చిన ఏర్పాటును బట్టి వందనములు. కూడి వచ్చిన ప్రియులు బట్టి మీ స్తోత్రాలు. ఇంకా దూర ప్రాంతాల నుండి రావాల్సిన వారందరినీ కూడా సకాలంలో తీసుకొని రండి. రాత్రి గడిపే సమయాన్ని దీవెనకరంగా చేసి మీ నామాన్ని హెచ్చించుకోండి. అనంతరం జరిగే ప్రేమను కూడా దీవెనకరంగా చేయండి. మహిమ కలిగిన దేవుడిగా మీ నుండి జరిగిస్తూ వచ్చిన ఆశ్చర్యకరమైన కార్యములన్నింటిని బట్టి గణపరుస్తూ ఆరాధిస్తూ మీ దీవెనలు కోరుకుంటూ తెరవబడిన ఆకాశాన్ని మా మధ్య నుంచి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి.
పాట సంఖ్య 242, పెద్ద పాటల పుస్తకంలో నుండి పాట సంఖ్య 242వ పాట కలిసి పాడతాం. ప్రభు గొప్ప కార్యములు చేశానని. పాత పుస్తకాల్లో 240, 242, 240 లోతు పాడండి. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతము, పాత్రులముగా సేవింతము. సంగీతగానములతోను సన్నోతించుచు ప్రభుని. సంగీతగానములతోను సన్నోతించుచు ప్రభుని. సీతారా స్వరమండలములతో మన పాడించెదము. సీతారా స్వరమండలములతో మన పాడించెదము. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. మన భారములన్నీ తొలగించి ఘన కార్యములను చేసే.
మన భారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేసే దినమెల్లా పాడుచు ఘన పరచెదము పాడించెదమిలలో దినమెల్లా పాడుచు ఘన పరచెదము పాడించెదమిలలో స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచి స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచి ఆతులముగా సేవితుము ఆతులముగా సేవితుము నూతన కార్యములు చేయువాడు ప్రభు ఆశ్చర్యకరుడు నూతన కార్యములు చేయువాడు ప్రభు ఆశ్చర్యకరుడు బలమగు కార్యములు చేయువాడాయ ధైర్యముగా పాడేదం బలమగు కార్యములు చేయువాడాయ ధైర్యముగా పాడేదం స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచి స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచి పాత్రులముగా సేవితుము పాత్రులముగా సేవితుము ప్రేమా సౌందర్యములు గలవాడు ప్రేమమునిచువాడు ప్రేమా సౌందర్యములు గలవాడు ప్రేమమునిచువాడు మహిమైశ్వర్యములు గలవాడాయ మహిని పొగడెదము మహిమైశ్వర్యములు గలవాడాయ మహిని పొగడెదము స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము మనకెన్నో వాగ్దానములిచ్చి మనమనుభవించితిమి మనకెన్నో వాగ్దానములిచ్చి మనమనుభవించితిమి ఘనత మహిమా ప్రభావము ప్రభున హల్లెలూయా ఆమేన్ ఘనత మహిమా ప్రభావము ప్రభున హల్లెలూయా ఆమేన్ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము. పాట తర్వాత
ఆనందముగా యెహోవాని కృపలని అన్ని కాలంబులు కీర్తించేదని. 243, 241 పాత పుస్తకాలు. ఆనందముగా యెహోవాని కృపలని అన్ని కాలంబులని. ఆరిపోయింది. ఆనందముగా యెహోవా లంబులందు కీర్తించేదన్. సావుగోతి నుండి లేవానెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. సావుగోతి నుండి లేవానెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. వివరింతునే నీదు విశ్వాసతనింతయో సవ్యంబుగా ఈ భువియందున్. వివరింతునే నీదు విశ్వాసతనింతయో సవ్యంబుగా ఈ భువియందున్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులం కీర్తించేదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులం కీర్తించేదన్. సింహపు పిల్లలు ఆకలి గోనును యెహోవా సహాయు అందరికీ. సింహపు పిల్లలు ఆకలి గోనును యెహోవా సహాయు అందరికీ. ఇహమందునా ఏ మేలు కొదువాయుండదు. విశ్వాసం ఇహమందునా ఏ మేలు కొదువాయుండదు. మందు నీ విశ్వాసం. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములం కీర్తించేదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములం కీర్తించేదన్. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్. ఘనమైన నీ విశ్వాసతన్ నాకు చూపిన కన్నా తండ్రి నిన్ను కొనియాడెదన్. ఘనమైన నీ విశ్వాసతన్ నాకు చూపిన కన్నా తండ్రి నిన్ను కొనియాడెదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములం కీర్తించేదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ
అన్ని కాలాంబోలం కీర్తించేదన్ సావు చీకట్ల లోయాలందున జీవపు వెలుగై త్రోవ చూపి సావు చీకట్ల లోయాలందున జీవపు వెలుగై త్రోవ చూపి దేవా తోడై నడిపించి తీవి నీ కృపను వివరించేదన్ని విశ్వాసం దేవా తోడై నడిపించి తీవి నీ కృపను వివరించేదన్ని విశ్వాసం ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలాంబోలం కీర్తించేదన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలాంబోలం కీర్తించేదన్ నీతి న్యాయంబులు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి నీతి న్యాయంబులు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి నిత్య కృపా సత్యములు నేను నిరతంబు వెలసి నిలచినవి నిత్య కృపా సత్యములు నేను నిరతంబు వెలసి నిలచినవి ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలాంబోలం కీర్తించేదన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలాంబోలం కీర్తించేదన్ పర్వతంబులు ఆరిపోయినాను పూర్వీలో మార్పు కలిగినాను పర్వతంబులు ఆరిపోయినాను పూర్వీలో మార్పు కలిగినాను కరుణాములు విరోధముగా పైలేచిన మరించేదాని విశ్వాసం కరుణాములు విరోధముగా పైలేచిన మరించేదాని విశ్వాసం ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలాంబోలం కీర్తించేదన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలాంబోలం కీర్తించేదన్ పాట సంఖ్య 245 247 పగటిలో మేఘ స్తంభముగా రాత్రిలో అగ్ని స్తంభముగా. రెండు 243 పాత పుస్తకాలు. మేఘ స్తంభముగా రాత్రిలో అగ్ని స్తంభముగా
పగటిలో మేఘ స్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా, రక్షకుడుగా నుండి, రక్షకుడుగా నుండి ప్రభువా సుఖ శాంతితో గాచితివి, సుఖ శాంతితో గాచితివి. ధన్య 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 ప్రభుతో తానే రక్షణ మనకొసగే. ధన్య 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 ప్రభుతో తానే రక్షణ మనకొసగే. నీ సన్నిధికి నడిపి, నీ సన్నిధికి నడిపి ప్రభువా రాత్రింబవళ్ళు గాచితివి, రాత్రింబవళ్ళు గాచితివి. వాక్యమానతో పోషించి తాగితివి, వాక్యమన్నాతో పోషించి పండ నీళ్లను త్రాగించితివి. ఆత్మాకు తృప్తినిచ్చి, ఆత్మాకు తృప్తినిచ్చి ప్రభువా చితివి, శాంతిని నాగిచితివి. ధన్య 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 ప్రభువు తానే రక్షణ మనకొసగే, తానే రక్షణ మనకొసగే. నీ సన్నిధికి నడిపి, నీ సన్నిధికి నడిపి ప్రభువా రాత్రింబవళ్ళు గాచితివి, రాత్రింబవళ్ళు గాచితివి. ఆత్మీయ సుందర హృదయములో ఆత్మ ప్రాణ శరీరములో, ఆత్మీయ సుందర హృదయములో ఆత్మ ప్రాణ శరీరములో, ఆత్మీయ జీవమొసగి, ఆత్మీయ జీవమొసగి ప్రభువా ఆత్మాను మేల్కొల్పితివి, ఆత్మాను మేల్కొల్పితివి. ధన్య 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 ప్రభువు తానే రక్షణ మనకొసగే, తానే రక్షణ మనకొసగే. నీ సన్నిధికి నడిపి, నీ సన్నిధికి నడిపి ప్రభువా రాత్రింబవళ్ళు గాచితివి, రాత్రింబవళ్ళు గాచితివి. నన్ను లోనికి తెచ్చితివి, పరిశుద్ధులతో చేర్చితివి. నన్ను లోనికి తెచ్చితివి, పరిశుద్ధులతో చేర్చితివి. ప్రణు తేజదాను నిన్నో, ప్రణు తేజదాను నిన్నో ప్రభువా సాగీల పడి పూజింతు, సాగీల పడి
పడి పూజింతు. ధన్య 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 ప్రభువు తానే రక్షణ మనకొసగే. తానే రక్షణ మనకొసగే. ఈ సన్నిధికి నడిపి నీ సన్నిధికి నడిపి ప్రభువా నా ప్రేమగళ్ళుగా చితివి. నా ప్రేమగళ్ళుగా చితివి. సాయంకాల వేళ ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకొని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక లేఖన భాగాన్ని కలిసి చదువుతాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 వచనాలు అందరం కలిసి చదువుతాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22-23 వచనాలు అందరం కలిసి చదువుతాం. విలాప వాక్యములు 3:22-23 వచనాలు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెక్క నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నవారు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. మరొక మాట కూడా చదువుతాం. 68వ దావీదు కీర్తన 19వ వచనం. ఒక మాట మనం అందరం కలిసి చదువుతాం. 68వ కీర్తన 19వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. ప్రభువు స్తుతి నొందును గాక, అనుదినము ఆయన మా భారములు భరించున్నాడు. దేవుడే మా పక్షమున పూర్ణ రక్షణ. 20వ వచనం ఏముంది? దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయి దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఈ మాటను ఆధారం చేసుకొని ఇంకొక మాట కూడా మనం చదువుతాం. 103వ దావీదు కీర్తన మొదటి 2-3 వచనాలు మనం చదివితే అక్కడ ఇలా రాయబడి ఉంటుంది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగ ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. చిన్న ప్రార్థన చేస్తాం. తగిన తండ్రి, రాత్రి ప్రేమించి ఈ సన్నిధి భాగ్యాన్ని ఇచ్చి జీవం కలిగిన పాటల ద్వారా మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. మా ధ్యానిమిత్తమై తీసుకుని వచ్చిన పరిశుద్ధ లేఖన భాగాలను బట్టి వందనములు. దీవించండి, ఆశీర్వదించి వాటిని నా కొరకు మా కొరకు విరిచి పంచిపెట్టండి. ఈ లేఖన భాగములు వివరించడానికి మీ దాసుని జ్ఞానం చాలదు, వివేకం లేనివాడు, నోటి మాంద్యముల వాడు, బలహీనుడు, బలపరచుము. మీ ఆత్మచేత మీ దాసుని మీకు ఇష్టమైన పాత్రగా చేసి వాడుకోండి. లూకా 12:12, అపోస్తుల కార్యములు 6:10, కీర్తన 81:10, ఇర్మియా 1:6-9, నిర్గమ 4:12, యెషయా 16, యెహోషువ నెరవేర్చి మహిమ పొందుము. హెబ్రీ 4:12 అందరి పట్ల కూడా నెరవేర్చండి. ఈ శబ్దయంత్రం ద్వారా వినే ప్రతి బిడ్డను కూడా సంధించండి. రాత్రికాల సమయంలో నాకు మాకు అవసరమైన మాటలు మీరిచ్చి బలపరచుము. దయగలిగిన మా తండ్రి, మీ సంకల్పంలో ఉన్న మీ ప్రజలైన వారిని మీ వైపు ఆకర్షించుకొని మీ నామాన్ని హెచ్చించుకోండి. దుష్టుని యొక్క కార్యాలు లయపరచండి. ఈ పురుగుల బాధ నుండి తప్పించండి. మీ దయగల నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ
మమ్మల్ని మీకు అర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. చదవబడిన లేఖనాలు ప్రభు ఆశీర్వదించి దీవించి మనందరితో మాట్లాడగాక. ముందుగా బెరాకా ప్రార్థనా మందిరం మరి తెనాలి నుండి పరిశుద్ధులు దేవుని సేవకులు బాధ్యులైన మీ అందరికీ కూడా శుభములు తెలియపరుస్తున్నాం. కొద్ది నిమిషాలు మీ దృష్టి మీ గమనాన్ని మా వైపు మళ్లించవలసిందిగా మనవి చేస్తున్నాం. మరి వెనకొచ్చే వాళ్ళు కూర్చోవడానికి స్థలం లేదు కదా, మీరు కొంచెం ముందు జరిగితే బాగుంటుందేమమ్మా. రండి, ముందే జరగండి. వెనకొచ్చే వాళ్ళు వెనక కూర్చుంటారు. ఇంకా కుర్చీలు ఏమైనా అవసరం అయితే అటు కూడా ఇచ్చేసేయండి. ఒకవేళ చైర్స్ ఏమైనా అవసరం అయితే ఇక్కడ చాలా చైర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వెనక్కి ఇచ్చేయచ్చు. కొన్ని చైర్స్ వెనక్కి తీసుకువెళ్ళండి. ఇంకా కొంచెం ముందు జరగండి అమ్మా. రండి. రైట్, ఎప్పుడు జరగండి. మీరు అంకుల్ కూర్చున్న లైన్ నుండి కూర్చోండి. అది రండి, లైన్లో రావాలి. మీ ముందు వాళ్ళు జరిగినప్పుడు మీరు ఆటోమేటిక్గా జరిగిపోవాలి. వెరీ గుడ్, జరగండి అమ్మా. వెనుకున్న వాళ్ళు కూడా ముందుకు జరిగి కూర్చోండి. పురుగులు ఉన్నాయా? పోతాయి, అయ్యే పోతాయి. ఇక అయిపోయింది, చాలా వరకు పోయినాయి. మీ దగ్గర రావు, కానీ మా దగ్గర తెల్ల బట్టలు ఉన్నాయి కదా, అది ఇక్కడ లైట్ ఆపిన వెంటనే మొత్తం మాకే చుట్టుకున్నాయి. అది సరే, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతాం. ఇక్కడ మనం చూస్తూ వచ్చిన భాగాన్ని గమనించినట్లయితే విలాప వాక్యములు 3వ అధ్యాయంలో 22, 23 వచనాలు మనం చదివాం కదా. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. ఆ దేవుడు ఎంతో నమ్మదగిన వాడు. మన ఎడల అనేక విషయాల్లో మనం నమ్మదగని వారమైనను ఆ దేవుడు మన ఎడల నమ్మదగిన వాడుగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం వివరిస్తుంది. ఆ తర్వాత ఇంకా 2 వచనాలు మనం చదివాం కదా. మరో వచనం 68వ కీర్తనలో మనం చదివాం. 19వ వచనం, ప్రభువు స్తుతి నొందునుగాక అనే మాట భక్తుడు పలికాడు. ప్రభువు స్తుతి నొందాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. ప్రతి సందర్భంలో కూడా దేవునికి ఏం కలగాలట? మహిమ కలగాలి. మన జీవితంలో ఏ పరిస్థితులైనా ఆయనకు మహిమకరంగా మనం ఉండాలి. అది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. అందుకనే భక్తులు కొన్ని మాటలు చెప్పారు. ఏంటట? అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు ఈ మాట. అది నా దినభాగం, రాత్రి ట్రైన్లో వచ్చేటప్పుడు ఆ భాగం నేను చదివాను. ఏంటనంటే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. నా బ్రతుకు మూలంగా నైనను దేవునికి ఏం కలగాలట? మహిమ కలగాలి అనే మాట చెప్పాడు. ఆ మాట చెప్పడం చాలా వరకు మరి ఎవరు కూడా అలాంటి మాటలు చెప్పడానికి ఇష్టపడరు కూడా, ఏ పరిస్థితుల్లో కూడా ఇష్టపడరు. కానీ అపోస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ జీవితంలో ఏ పరిస్థితి ద్వారానైనాను తన ద్వారా దేవునికి ఏం కలగాలట? మహిమ కలగాలి. అది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం అది. అందుకే దేవుడు మరి మనల్ని నిర్మాణం చేశాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఒక వ్యక్తిని దేవుడు పుట్టించట్లో గల ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటనంటే ఆ వ్యక్తి ద్వారా దేవునికి ఏం కలగాలట? మహిమ కలగాలి. అది ఏ పరిస్థితుల ద్వారానైనా ఆయనకు మహిమ కలగాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని పౌలు గారు ఆ మాట చెప్పగలుగుతూ వచ్చాడు. సరే, ఇక్కడ మనం చూస్తూ వెళితే రెండవదిగా ప్రభు స్తుతి నొందునుగాక, అనుదినం ఆయన మా భారములు భరించుచున్నాడనే మాట రాయబడి ఉంది. ఆ తర్వాత 103వ దావీదు కీర్తన 1వ వచనంలో మొదటి 2 వచనాలు మనం చూస్తే భక్తుడైన దావీదు ఈ మాట చెప్పగలిగాడు. ఏమని? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును
సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరచిపోకమనే మాట తెలియపరుస్తూ వచ్చాడు. ఎందుకంటే అనేక సందర్భాల్లో మన ఆత్మీయ జీవితంలో ప్రభువు మన పక్షాన్ని చేసే మేలులు ఉపకారాలు మనం ఏం చేస్తాం? జ్ఞాపకంలో ఉంచుకుంటామా, మర్చిపోతామా? మర్చిపోతామా, జ్ఞాపకం చేసుకుంటామా? చాలా వరకు మనం మర్చిపోతాం. ఏదైనా మేలు జరిగినప్పుడు ఇది జరిగింది అని అనుకుంటాం, అంతవరకే. ఆ తర్వాత ఏదైనా కీడు జరిగితే ఏం చేస్తాం? అయ్యో దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు అనుకుంటా. దేవుడు ఎప్పటికి కూడా మనల్ని మర్చిపోయేవాడు కాడు. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది అన్నమాట, యెహోవా మమ్మను మరచి పోలేదు. 115:12 మాట రాయబడి ఉంటుంది. అట్లా దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు, మనమే మర్చిపోతాం. చాలా పర్యాయాలు మనం దేవుని మర్చిపోతాం, దేవుని వాక్యాన్ని మర్చిపోతాం, దేవుడు చేసిన కార్యాలను మనం మర్చిపోయేవారు. అట్లా మనం ఉండడానికి వీలు కాదు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఈ రాత్రికాల సమయంలో మరి ప్రేమ కలిగిన దేవుడు మన పక్షాన చేసిన కార్యాలు ఎంత ఉన్నతమైనవో ఆ వ్యక్తిగతమైన జీవితంలో గుర్తించి ప్రభువుకు లోబొచ్చుకొని మన జీవితాలు కొనసాగించడమే దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే భక్తుడు ఈ మాట పలుకుతూ వచ్చాడు, నా ప్రాణమా అని అన్నాడు. అంటే ప్రాణం, మరి నా ప్రాణమా అని చెప్పగలిగాడంటే ఆ ప్రాణాన్ని కాపాడిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. అది తన జీవితంలో గ్రహించినవాడు. ఆ కారణాన్ని బట్టి తన వ్యక్తిగతమైన జీవితంలో నా ప్రాణమా అని ప్రస్తావించినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది. అందుకే మన ప్రాణం చాలా విలువైనది. అది చాలా వరకు మనుషుని యొక్క జీవితంలో గ్రహించలేరు కూడా. మన ప్రాణము చాలా విలువైంది. ఆ విలువైనటువంటి ప్రాణాన్ని గురించిన సరైన గ్రహింపు మానవుని యొక్క జీవితంలో లేదు ప్రియులారా. అందుకనే ఈ ప్రాణాన్ని మరి భద్రపరచడానికి దేవుడు మన పక్షాన ఎంతో గొప్ప క్రయాన్ని చెల్లించినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది. సరే, ఇక లేఖనాలను ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే ఆ దేవుని స్తుతించాలి. నా ప్రాణమా అనే మాట ఆయన, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించమనే మాట పలుకుచూ వచ్చాడు. దీనికి గల కారణాలు ఏంటనేది 1-2 దేవుని యొక్క వాక్యాలు మనం చూచి మనం ముగిస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అనే మాట పలకగలుగుతూ వచ్చాడంటే ఆ దేవుడు ఈ వ్యక్తి పక్షాన చాలా ఔన్నత్యమైన కార్యాలు చేశాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది. దేవుడట మానవాళిని సృష్టించినప్పుడు ఎట్లా సృష్టించాడట? నేల మట్టితో నరుని సృజించి వాడి నాసికా రంధ్రములలో ఏముంచాట దేవుడు? జీవాయువును ఊదగవాడు జీవించు ప్రాణి. ఆ ప్రాణాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. అర్థమైందా? ప్రాణాన్ని ఇచ్చింది ఎవరంటే దేవుడే ఇచ్చాడు. కనుక ఇప్పుడు నేల మట్టితో నరును సృజించి వారి నాసికా రంధ్రంలో జీవాయువును ఊదగవాడు జీవించు ప్రాణి అయ్యాడు. ఈ ప్రాణాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత ఎవరిది? మనదే. అందుకనే ప్రియమైన దేవుడు ప్రాణాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఒక మాట వాళ్ళతో చెప్పాడు. ఏం చెప్పాడనంటే, ఈ ప్రాణం భద్రంగా ఉండాలనంటే నేను చెప్పిన మాట మీరు వినాలి అని దేవుడు చెప్పాడు. అంతేనా? దేవుడు చెప్పిన మాట వింటే ప్రాణం జాగ్రత్తగా భద్రంగా ఉంటుంది. లేకపోతే ఏం జరుగుతుంది? ప్రాణం పోతుంది. ఆ దేవుడు చెప్పాడు ఆ మాట. నువ్వు జాగ్రత్తగా దేవుని మాట వింటే ప్రాణం ఉంటుంది, లేకుంటే ప్రాణం పోతుంది. ఆ మాట దేవుడు ముందే ఖచ్చితంగా చెప్పాడు. ఏమని? నేను చెప్పిన మాట మీరు వింటే మీరు జీవిస్తారు, బ్రతుకుతారు, లేకుంటే ఏంటంటే ప్రాణం పోతుంది. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆదికాండం 2వ అధ్యాయం 17-18 వచనాలు ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఏం చెప్పాడు దేవుడు? అయితే దేవుడు వాటిని నీవు తినదినమున నిశ్చయముగా సత్యదవని నరునికి ఆజ్ఞాపించనని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. వాటిని తిన్నావా ఏమైపోతావు? చనిపోతావు, నిశ్చయముగా చచ్చిపోతావని దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు. అంటే దేవుడు సమస్తాన్ని సృష్టించాడు కదా, మరి ఎన్నో చక్కటి ఫలవృక్షాలు దేవుడు సిద్ధం చేసి ఉంచాడు. అవన్నీ కూడా నిరభ్యంతరంగా తినమన్నాడు. అభ్యంతరం కాదు, ఎట తినమన్నాడట? వాటన్నిటినీ నిరభ్యంతరముగా తినమన్నాడు. పెద్ద పెద్ద జామ పండ్లు, అరటి పండ్లు, ఆ తర్వాత యాపిల్ పండ్లు, తర్వాత ఇంకా మనకు నిత్యంగా దొరికేటువంటి
పండ్లు ఇప్పుడు ఎక్కువగా ఏం కనబడుతున్నాయి? దారింతా కూడా ఏం కనబడుతున్నాయి? బత్తాయి పండ్లు కనబడుతున్నాయి. తర్వాత ఇంకేం పండ్లు కనబడుతున్నాయి? డ్రాగన్ ఫ్రూట్లు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా దారిలో మనం పోతే ఎన్నో రకాలైన ఫలాలు ఇప్పుడు మనం కొనుక్కొని తింటున్నాం. అప్పుడు అట్లా కాదు, నిరభ్యంతరంగా నీకు ఇష్టం వచ్చిన ఫలాలు తినమని దేవుడు మరి మానవాళికి ఎంతో మరి వారి కొరకు సిద్ధం చేసి సమస్తాన్ని వారికి దేవుడు అప్పగిస్తూ వచ్చాడు. అయితే మానవునికి ఒక ఆజ్ఞ మాత్రం దేవుడు ఇచ్చాడు. ఏం ఆజ్ఞ ఇచ్చాడు? ఫలానా చెట్టు ఫలములు నీవు తినకూడదు, తిను దినమును నీవు నిశ్చయముగా చచ్చిపోతావని చెప్పాడు. మన ఊర్లో కూడా ఉంటాయి, పచ్చటి పూలు కాస్తాయి. ఆ చెట్లు పేరేందో మీకు కూడా తెలిసి ఉండొచ్చు. బాగా ఎల్లో పూలు కాస్తాయా? ఏం చెట్లు అవి? కాదన్నా, చచ్చిపోయే చెట్లు ఉన్నాయి. ఏ చెట్లు అది? గన్నేరు చెట్లు. గన్నేరు చెట్లు తెలుసా మీకు? గన్నేరు పూలు ఎట్లుంటాయి? చాలా అందంగా ఎల్లో బాగా పచ్చగా ఉంటాయి, పసుపు పచ్చలాగా విపరీతంగా కాస్తాయి. చెట్టు కూడా చాలా బాగా ఉండదు. కాయలు తిన్నావా ఏమైపోతావు? కాయలు తింటే మాత్రం ఖచ్చితంగా చచ్చిపోతావు. అది ఆ 2 రకాల చెట్లు దేవుడు ఉంచాడు. తింటే మాత్రం నీవు చచ్చిపోతావు, తినొద్దని దేవుడు చెప్పాడు. మరి తినకూడదన్న దాన్ని మానవుడు ఏం చేశాడు? తినడానికి ఇష్టపడ్డాడు. అంటే మానవుడు ప్రాణాన్ని ఏం చేశాడు? పోగొట్టుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞను మానవుడు అతిక్రమించడమే మానవుడు ప్రాణం పోవడానికి సరి అయిన కారణమని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా, మనకు దేవుడు అనేకమైన ఏర్పాట్లు చేశాడు. అవన్నీ కూడా వ్యక్తిగతమైన జీవితంలో మరి ఎంతో జాగ్రత్త వహించి జీవితాన్ని కట్టుకొని కొనసాగవలసిన మన జీవితంలో ఎన్నో రకాలైన లోటుపాట్లు కనబడుతున్నాయని ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. గన్నేరు చెట్టు ఒకవేళ దేవుడు పుట్టించకపోతే బాగుండేది కదా అనేటువంటి వాళ్ళు లేకపోలేదు. ఏంటి, అన్ని చెట్లు ఉన్నాయి, ఆ చెట్టు ఒక్కడు పుట్టించకపోతే బాగుండేది కదా అనుకుంటాం మనం. కానీ దేవుడు అన్ని చెట్లు ఇచ్చాడు, అన్ని ఫలాలు ఇచ్చాడు, అవి ఒక్కటి తినపోతే బాగుండేది కదా అని అనుకుంటారా మనుషులు? అట్లా అనుకుంటారా? అనుకోరు, ఎప్పటికి కూడా అనుకోరు. మానవుని యొక్క నైజం ఏంటనంటే దేవుడే ఏదైనా దేవుని మీద కూడా మనం నేరం మోపుతాం. నాతో ఎంతోమంది వాదించుంటారు ఇట్లా, ఏమని? అన్ని రకాల చెట్లు ఇచ్చాడు దేవుడు, ఆ ఒక్కటి పుట్టించకపోతే ఏమైంది అని అంటారు. ఇన్ని రకాల ఫలాలు ఇస్తే ఆ ఒక్కటి తినపోతే ఏమైంది? ఇన్ని తినమన్నాడు కదా, ఆ ఒక్కటి తినపోతే ఏమైంది అని అనుకుంటారా? అనుకోలేకపోతున్నారు ఈ దినాల్లో. అలాంటి భిన్నమైన విషయాల్లో మానవుడు తన జీవితాన్ని నష్టపరుచుకొని కొనసాగుచున్నాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అలాంటి దీనదశలో మానవుడు తన జీవితాన్ని నష్టపరుచుకొని దేవుని యొక్క మాటను నిరాకరించిన కారణాన్ని బట్టి మానవుడు ప్రాణమును పోగొట్టుకుంటూ వచ్చాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. అదే దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణ. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణము అని రాయబడి ఉంది. ఇప్పుడు మానవుడు ఏం తెచ్చుకున్నాడు? ఇప్పుడు మరణాన్ని తెచ్చుకున్నాడు. ప్రాణాన్ని ఉంచుకున్నాడా పోగొట్టుకున్నాడా? పోగొట్టుకున్నాడు. అంకుల్ మేమంతా బ్రతికే ఉన్నాం కదా, ఇంకా ప్రాణం ఎక్కడ పోయింది అనుకుంటున్నారా? ఇది కాదు ప్రియులారా, మన ఆత్మ ఉంది కదా లోపల, ప్రాణం అంటున్నాం కదా, ఈ ఆత్మకు ఒక మరణం ఉంది. అదే భయంకరమైన మరణం. దాన్ని సంపాదించుకున్నాడు మానవుడు. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణ, నాడు లోకంలో ప్రతి మానవుడు కూడా సమస్తాన్ని సంపాదించుకున్నప్పటికీ కూడా ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనమే లేదు అన్నాడు. ఆయన చెప్పాడు కదా, ఒక ధనవంతుడితో దేవుడు చెప్పాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? ఈ వైర్ ఒక్కటి తీసేం కాదు, తీసేవద్దు, ఈ ఫ్యాన్ కూడా అవసరం లేదు, తీసే జాగ్రత్త. ఆడ స్పార్క్ వచ్చింది, దీనికి కనెక్షన్ ఎక్కడుందో దాన్ని పీకేసేయండి. ఏరా ఎక్కడి నుంచి ఇచ్చారు? ఈ బోర్డు నుంచి ఇచ్చారు, అది చిన్నగా తీసి చాలు, వదిలే, అది కీబోర్డ్ ఉన్నాయి, వదిలేస్తే ఇంకేం చేయొద్దు, ఉన్నాయి వద్దు, అవసరం లేదు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమీ
ప్రయోజనము అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అంటే ప్రాణం చాలా విలువైనది. అర్థమైందా? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం ఏముంది? తన ప్రాణమునకు ప్రతిగా ఏమి కూడా మానవుడు ఇవ్వలేడు. అందుకనే మానవుని యొక్క ప్రాణం చాలా విలువైంది. దాన్ని మానవుడు కాపాడుకోవలసిన బాధ్యత మానవుని మీదే దేవుడు ముందుగా ఉంచాడు. అయితే మానవుడు ఏం చేశాడంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించి మానవుడు పాపభరితమైనటువంటి జీవితాన్ని అలవర్చుకుంటూ వచ్చాడు. ఈ కారణాన్ని బట్టి మానవుని యొక్క ఆత్మకు ఒక మరణం అనేది సంప్రాప్తమైనట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఎలాగూ మానవుడు తన జీవితాన్ని అలవర్చుకుంటూ వచ్చాడు. ప్రాణమునకు సేద తీర్చనేది ఏదైతే ఉందో దానినే ఆ మానవుడు వెంబడిస్తూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా, ఈ దినాల్లో మరి ప్రతి మానవుని యొక్క జీవితంలో మనం చూస్తూ వెళితే మానవుని యొక్క ప్రాణం కష్టపడడానికి గల కారణం ఏంటనేది దేవుని యొక్క వాక్యంలో తేటైన మాటలు వివరించబడినట్లుగా లేఖనాల్లో మనం చూడగలం. రండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి 3 వచనాలు ఇలాగూ వ్రాయబడి ఉంటుంది. ఆ దప్పిగొన్న వార్లారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వార్లారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమీకనే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీ రోకలేలా చెల్లించదు, సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టాజితమును ఎలా వ్యాయపరిచెదరని దేవుని యొక్క వాక్యాలు రాయబడింది. అంటే ఆహారము కాని దాని కొరకు ఏం చేస్తున్నారట మానవులు? రోకలు చెల్లిస్తున్నారు. అంటే ఏది ఆహారము ఏది ఆహారం కాదు అనేది మానవునికి ఏమి లేదు, ఇప్పుడు గ్రహింపనేది లేదని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ప్రియులారా, ఆహారం కాని దాని కొరకు రోకలన్నీ కూడా చెల్లించి వేస్తున్నారని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. తినవద్దు అనే మాట దేవుడు చెప్పాడు. ఏంటి ఆహారం కానిదేంటి? దేవుడు ఆహారం కొరకు సమస్తాన్ని ఇచ్చాడు కదా. ఆహారము కాని దాని కొరకు మానవుడు రోకలు చెల్లించే స్థితి మానవుడు కలిగి ఉన్నాడు. ఉదాహరణగా ఇప్పుడు చాలామంది గుట్కాలు నవ్వులుతారు. అర్థమైందా? గుట్కాలు నవ్వులుతున్నారా? మీ ఊరోళ్ళు చాలా మంచివాళ్ళలాగా ఉన్నారు, ఎక్కువగా నవ్వేటట్టు లేరు. కొంచెం ముందు జరుగుతారమ్మా. దాహము గలవారెల్లారు నీళ్ళ యొద్దకు రండి, దాహము గలవారెల్లారు నీళ్ళ యొద్దకు రండి. దేవుని నది నీళ్లతో నిండే నీచుచున్నది రండి. దేవుని నది నీళ్లతో నిండే భువికి సారము నీచుచున్నది రండి. దేవుని యొక్క వాక్యాన్ని ముందుకు చదువుకోండి మా. రండి, బాగా ముందుకు చదవండి. రండి రామ్మా, ఈ లైన్కి రా, నీకంటే ముందు లైన్ ఉంది కదా. జరుగు కొద్దిగా, ఇంకో ముందు చదువుకొని కూర్చోండి అమ్మా. సర్దుకోండి అమ్మా, బాగా ముందుకు సర్ది కూర్చోండి. వెనక ఎవరైనా వస్తే వెనక కూర్చుంటారు. అక్క మీ మధ్య ఖాళీ లేకుండా చూడండి అమ్మా. చదువాళ్ళు చదువు పాప, చదువు. సరే, దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆహారము కాని దాని కొరకు మీరు రోకలేలా చెల్లించెదరు. అంటే ఈ దినాల్లో ఆహారం కాని దాని కొరకు ఏం చేస్తున్నారు? కష్టాజితాన్ని వ్యాయం చేస్తున్నారు, అంతే కదా. ఏం చేస్తున్నారు? బాగా గుటకాలు బాగా నవిలేస్తున్నారు. ఎందుకు? ఎన్నో రకాలు ఉన్నాయి. మనం కానీ తెనాలికి పోతే ఒకటే జిలేబీ అంగళ్ళు చాలా ఉన్నాయి. అంటే జిలేబీ అమ్మే అదే రాయలసీమలో అంగళ్ళు అంటారు, ఇక్కడేమో కొట్లు అంటారు. అర్థమైందా? ఎన్నో జిలేబీ కొట్లు ఉన్నాయి. ఏం జిలేబీ కొనుక్కొని తినవచ్చు కదా, అదే దేవుడు చేసిన ఏర్పాటు కదా. ఏంటి ఏం చేస్తున్నారు? కష్టాజితాన్ని వ్యాయపరుచుకుంటున్నారు. కొంతమంది మరి గుట్టకాలు, కొంతమంది గంజాయి, ఆ తర్వాత
జీవితాల్లో చూస్తే పొగాకు బాగా నవ్వులుతున్నారు చాలామంది. ఏం చేస్తున్నారు? అది తినొచ్చా తినకూడదా అని అంటే తినకూడని వాటి కొరకు జీవితాన్ని నష్టపరుచుకుంటూ వచ్చారు. దేవుడు ఏది తినొద్దని చెప్పాడో దాన్నే మానవుడు తింటున్నాడు కనుక ప్రాణాన్ని ఏం చేస్తున్నాడు? ఆయాస పరుచుకుంటూ వచ్చాడు. అందుకే మరి మీ ఊర్లో ఇవి ఉంటాయా? పందులు ఉంటాయా మీ ఊర్లో? చూశారు ఎప్పుడైనా? లేవా ఈ ఊర్లో? పోన్లే, ఈ ఊర్లో పందులు లేవా? పోన్లే అని. కానీ చూడండి, కొన్ని ఊర్లో అయితే బాగా ఎక్కువ ఉంటాయి అని, ఇక్కడ లేవు అంటున్నారు కొంతమంది. కానీ వాటి ముందు కొంచెం పొగాకు తీసుకెళ్ళి కొట్లు అమ్ముతారు కదా, పొగాకు బాగా నోట్లో పెట్టుకొని బాగా త్రాగుతూ ఉంటారు కొంతమంది. ఆ వాసన మనం తట్టుకోలేం. కానీ ఏంటి, అది చాలా ఇష్టపూర్వకంగా తాగుతూనే ఉంటారు, మూతిలో కాలిపోయేంతవరకు తాగుతూ ఉంటారు. ఏంటి, అది కానీ తీసుకెళ్ళి ఆ పందికి వేస్తే పొరపాటును కూడా వాసన కూడా అది చూడదు. అర్థమైందా? పందికి అసహ్యమైన దాన్ని ఎవరు తింటున్నారు? ఎవరు చెప్పండి, ఎవరు తింటున్నారు? మానవులు ఇష్టపూర్వకంగా నోట్లో పెట్టుకుంటున్నారు. చాలా బాధతో కూడిన విషయాలు. దేవాతి దేవుడు ఎంతో చక్కటి మరి ఆహారాన్ని మానవుని కొరకు సిద్ధం చేస్తూ వచ్చాడు. ఇదంతా కూడా మానవుడు కాదనుకుని ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటూ వస్తున్నాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది ప్రియులారా. అందుకనే మానవుడు వ్యక్తిగతమైన జీవితంలో చూస్తూ పెడితే రకరకాలుగా జీవితాన్ని నష్టపరుచుకొని ఆహారము కాని దాని కొరకు తన కష్టార్జితాన్ని తన రోకలు చెల్లించి జీవితాన్ని మానవుడు నష్టపరుచుకుంటూ వచ్చాడు. అందుకనే గుటకాలు నవ్వినటువంటి వ్యక్తి ప్రాణాన్ని తృణీకరిస్తున్నాడు. ధూమపానం చేసే వ్యక్తి ప్రాణాన్ని తృణీకరిస్తున్నాడు. దానికంటే ఇంకోటి ఉంది, అసహ్యమైనటువంటిది త్రాగుడు జీవితాన్ని కలిగిన వారు. ఏంటంట? సంతుష్టి కలుగు చేయని దాని కొరకు మీ రోకళ్ళు లేక మీ కష్టార్జితమును ఏలా వ్యాయపరచెదరు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. కష్టపడి పనిచేస్తున్నావు, సాయంకాలికాలు వెళ్ళి ఏం చేస్తున్నావు? అదంతా కూడా వ్యాయపరుచుకుంటున్నావు. దాని ద్వారా గొప్ప నష్టమే ఉంది. ప్రాణమునకు నష్టాన్ని తెచ్చుకున్నావని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది ప్రియులారా. అలాంటి ఘోరమైన జీవితాన్ని మానవుడు అలవర్చుకొని ప్రాణాన్ని తృణీకరించాడు. మానవుడు నేను అనుకోవచ్చు, నా ప్రాణాన్ని నేను తృణీకరించడం ఏంటి అనుకోవచ్చు. ఎట్లా తృణీకరించావంటే ఆహారం కాని దాని కొరకు నీ రోకలు చెల్లించావు. సంతుష్టి కలుగుజైన దాని కొరకు నీ కష్టార్జితాన్ని ఏం చేశావు? వ్యాయపరిచావు. ఈ కారణాన్ని బట్టి నీ ప్రాణాన్ని నువ్వు తృణీకరించావని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది ప్రియులారా. అలాంటి ఘోరమైన జీవితాన్ని మానవుడు అలవర్చుకొని నాకేం పర్లేదులే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమని అనుకుంటున్నాడు. కానీ ఒకరోజు ఎక్కడికి వెళ్తాడట? మానవుని యొక్క ప్రాణం ఎక్కడుందట? పాతాళమునకు ఆహుతైపోయిందని మానవుడు గుర్తించలేకపోయాడు. అందుకనే ధనవంతుడు లాజరు కథ మనందరికీ తెలుసు కదా. అందుకని ధనవంతుడు ఎక్కడున్నాడట? అగ్నిలో ఉన్నాడు. ఆ తర్వాత లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు, అగ్నిలో వేతన పడుచున్నాడు. అంటే ఈ ప్రాణాన్ని విమోచించే వారి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచిస్తే ప్రాణాన్ని విమోచించే వారు ఎవరు కూడా లేరు ప్రియులారా. అందుకనే మానవుని యొక్క ప్రాణం చాలా విలువైనదని ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రాణాన్ని విమోచించడానికి దేవాది దేవుడు ప్రాణత్యాగాన్ని మానవుని పక్షాన చేశాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అందుకే వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే. ఎక్కడిది? 49వ కీర్తన ఎన్నో వచనం? 8వ వచనమా 7వ వచనమా 9వ వచనమా? చదవండి. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే. వారి ప్రాణ విమోచన ధనము చాలా గొప్పదట. దాన్ని తీర్చేవారి ప్రపంచంలో ఎవరు కూడా లేరు ప్రియులారా. అందుకనే ఆ ప్రియమైన దేవుడు మరి సర్వలోకం మానవుని చూచినప్పుడు మానవుని యొక్క ఆత్మట దేనికి ఆహుతైపోయింది? ఇప్పుడు అగ్నికి ఆహుతైపోయింది. కారణం ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞను మానవుడు నిరాకరించాడు, ప్రాణాన్ని తృణీకరించాడు, లోకంలో పాపంలో జీవితాన్ని నష్టపరుచుకుంటూ వచ్చాడు. ఈ కారణాన్ని బట్టి మానవుని యొక్క ఆత్మ అగ్నికి ఆహుతైపోయినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అగ్నిలో నుండి మానవుని యొక్క ఆత్మను విమోచించేవారు, రక్షించేవారు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అలాంటి దీనదశలో ఉన్న మానవుని పక్షాన
ఆ దేవుడు దయపాలించి మానవాళి ఎడల ఆ దేవుడు ఏం చూపించాడట? కృప చూపించాడు. యెహోవా కృపగలవాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వచ్చాం కదా. ఆ దేవుడు కృప చూపించేవాడు. ఎంత కృప చూపించాడు మానవుని పక్షానంటే, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినటువంటి దానిని ఆ దేవాతి దేవుడు తన కృప ద్వారా మానవుని యొక్క ప్రాణక్రయ ధనాన్ని ఆ ప్రియమైన దేవుడు చెల్లించడానికి ఆయన ఇష్టపడ్డాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఆ ధనాన్ని ఆ దేవుడు ఎట్లా చెల్లించాడు అనేది దేవుని యొక్క వాక్యంలో తేటగా వివరించబడినటువంటి మాట ఏంటంటే, రోమాపత్రికలో ఈ మాట రాయబడి ఉంటుంది. రోమాపత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. ఏముంది? సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదమే లేదు, కానీ ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారు అందరిలో కృప చూపుటకు ఆయన ఎవరట? ఐశ్వర్యవంతుడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఈ దేవుని దగ్గర కృప ఉంది, ఐశ్వర్యం ఉంది. ఎలాంటి ఐశ్వర్యం అనంటే, వారి ప్రాణ విమోచన ధనము చెల్లించే ఐశ్వర్యవంతుడు ఎవరంటే ఆ దేవాతి దేవుడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది ప్రియులారా. అందుకనే ఆ ప్రియమైన యేసుక్రీస్తు వారే సర్వలోక మానవుని యొక్క పాపములకు ప్రాయచిత్తాన్ని కలిగించే ఆ గొప్ప క్రయధనాన్ని మానవుని పక్షాన చెల్లించడానికి ఆయన ఇష్టపడుచు వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. కృప మహదైశ్వర్యములు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన కృప కలిగిన వాడు, కృప మహదైశ్వర్యము కలిగినటువంటి దేవుడు. ఈ సర్వలోక మానవుని యొక్క పాపమును పాపము నుండి మానవుడి యొక్క ఆత్మను, మానవుని యొక్క ప్రాణమును విమోచించేటువంటి ధనం ఎవరి దగ్గర ఉందంటే ఆ దేవుని దగ్గర మాత్రమే ఉన్నది. అందుకనే ఆ దేవాతి దేవుడు, ధనవంతుడైనటువంటి ఆ దేవుడు రిక్తుడిగా తగ్గించుకొని భూలోకమునకు మానవాకారంలో వచ్చాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. యెహోవా కృపగలవాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వచ్చాం కదా. ఆ దేవాతి దేవుడు తన కృపను మానవుని పక్షాన ఎలా కనుపరిచాడు అనంటే, అత్యున్నతమైనటువంటి స్థానం మీద, ఆ స్థానంలో ఆసీనుడైనటువంటి ఆ దేవుడు భూమి ఆకాశాల్లో ఉన్న మానవాళిని చూచినప్పుడు మానవుడట తన ప్రాణమును పోగొట్టుకొని ఉన్నాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ప్రాణాన్ని మానవుడు తృణీకరించాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఇప్పుడు మానవుని యొక్క ఆత్మను విమోచించే ధనం ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదన్న సత్యాన్ని దేవుడు చూస్తూ వచ్చాడు. అందుకనే అత్యున్నతమైన స్థానం కలిగినటువంటి ఆ దేవుడు రిక్తుడై ఈ భూలోకమునకు ఆయన అరుదించినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. 113వ దావీదు కీర్తన 5-6 వచనాలు ఉన్నటువంటి భాగాన్ని మనం చూస్తూ వెళితే, ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలిన వారు ఎవరు కూడా లేరు, ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించని రాయబడి. అంటే ఆ దేవాతి దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆ దేవుడు, ధనవంతుడైనటువంటి దేవుడు మానవుని ఏంటంటే వంగి చూస్తూ వచ్చాడు. ఉన్నతమైన స్థానంలో ఉన్న ఆ దేవుడే రిక్తుడిగా తగ్గించుకొని భూలోకమునకు రావడానికి ఆయన ఇష్టపడుచు వచ్చాడు. ఎలా వచ్చాడు అనే విషయానికి వస్తే, ఫిలిప్పీ పత్రికలో రాయబడి ఉంది. అంటే దేవుడు కృపగలవాడు అనే మాటను మనం అర్థం చేసుకోవాలంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయాన్ని మనం చదివితే దేవుని యొక్క కృప ఏంటనేది అర్థం అవుతుంది. అరవింద్ అంకుల్ చెప్పేవాడు ఈ మాట. మరి చాలా వరకు అంటే దేవుడు కృపగలవాడు అనే దానికి రుజువు ఏంటనేది, ఎక్కడ దానికి సరైన డెఫినేషన్ ఏంటంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలు. ఈ వచనాల్లో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, అక్కడేమో క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండు అని రాయబడి ఉంది. ఆ తర్వాత 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడండి, దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకుంటూ వచ్చాడు. అంటే అత్యున్నతమైనటువంటి స్థానం కలిగినటువంటి దేవుడు అత్యల్పుడై మరి ప్రాణమును పోగొట్టుకొని పాపభరితమైన జీవితాన్ని కలిగి నెమ్మది లేక లోకంలో పయనిస్తున్న మనుషుని చూచి ఆ మనుషుని దగ్గరికి దిగి రావడమే కృప అనే మాట ఆయన తెలియపరుస్తూ వచ్చాడు. ఈ కృపలోనే ప్రేమ కూడా దాగి ఉంది. ప్రియులారా, నిజముగా మానవుని ఇంతగా ప్రేమించడానికి
మానవునిలో ఏ యోగ్యత కూడా లేనప్పుడు ఆ దేవాతి దేవుడు మానవుని యొక్క దీనస్థితిని, మానవుని యొక్క అధోగతి స్థితిని చూచి ఆ దేవాతి దేవుడు పరమును విడిచి ఈ భూలోకమునకు ఆయన దిగి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. రావడం మాత్రమే కాదు కానీ ఆయన ఏం చేస్తూ వచ్చాడట, ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి ఏం చేశాడట, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించడానికి ఆయన ఇష్టపడినాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా, నిజముగా ఆ దేవాతి దేవుడు కృప కలిగిన వాడై తన కృప మహదైశ్వర్యములు మానవుని పక్షాన కుమ్మరించడానికి ఆయన ఇష్టపడుచు వచ్చాడు. ఏమిటి కృపా మహదైశ్వర్యం అనేది దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ వెళితే, ఇప్పుడు మానవుని యొక్క ప్రాణం విమోచించాలనంటే ఆ ప్రాణ విమోచన ధనం ఏంటట, బహు గొప్పదని దేవుని యొక్క వాక్యాలు మనం చూసాం కదా. ఆ ధనము ఏమిటి అనేది దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. ఏమిటి ఆ ధనము అనంటే అమూల్యమైన క్రీస్తు యేసు వారి యొక్క రక్తము అని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఒక వ్యక్తి యొక్క ప్రాణము విమోచించబడాలనంటే, ఆ వ్యక్తి నిత్యము జీవించాలనంటే ఆ ప్రాణ క్రయధనాన్ని చెల్లించడానికి వచ్చిన యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన రక్తమే మానవుని యొక్క పాపమునకు శాంతికరమైన దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. దీనికి లేఖనానుసారమైన ఆధారం ఏంటనంటే, మరి హెబ్రీ పత్రిక 9:22లోనేమో రక్తము చిందించాలి, అట్లయితేనే పాప క్షమాపణ రాయబడి ఉంది. రెండవదిగా మనం చూస్తూ వెళితే మరి రక్తం చిందిస్తున్నాం కదా అని అనేవాళ్ళు లేకపోలేదు. ప్రియులారా, 10:4-5లో రాయబడినటువంటి మాట ఏంటనంటే, ఏలనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో కోళ్ల రక్తము ద్వారా మానవుని యొక్క పాపమునకు విమోచన కలగదు. ఏ రక్తం కావాలని వ్రాయబడిందనంటే పవిత్రమైన రక్తం కావాలని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. అది ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కార్చిన అమూల్యమైన ధనము అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. ఎక్కడ? అది ఎఫెసీ పత్రిక 1:7 మనం చూస్తూ వెళితే, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకి ఏంటట క్షమాపణ దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ప్రియులారా, నిజముగా ప్రాణ విమోచన ధనం ఏంటనంటే ప్రభుని యేసు క్రీస్తు వారు కార్చిన అమూల్యమైన నిష్కలంకమైన నిర్దోషమైన రక్తమని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. రక్తము ప్రాణము అని రాయబడి, క్రీస్తు యొక్క రక్తము మన ప్రాణమును విమోచించడానికి ఆ ప్రియమైన దేవుడు తన సొంత ప్రాణాన్ని మనకు బదులుగా ఆయన కలవరి శిలువలో ఆయన ఇవ్వడానికి ఇష్టపడుచూ వచ్చాడు. ప్రాణానికి ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు? ఎవరైనా ఉన్నారా? మాటలు చెప్తారు ఊరికే. ఏం చెప్తారు? నీ ప్రాణానికి నా ప్రాణం పెడతా, అడ్డం పెడతా అని అంటారు. కానీ పెడతారా? పెట్టలేరు. ఎవరు కూడా పెట్టలేరు. కొంచెం డబ్బిస్తారు, కొంచెం సహాయం చేస్తారు, పరిచర్య చేస్తారు, కానీ ప్రాణమునకు బదులుగా ప్రాణం పెట్టేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. ప్రియులారా, మాట చెప్పవచ్చు, మాట మాత్రం వల్లించవచ్చు, కానీ ప్రాణమునకు ప్రాణం పెట్టేవాళ్ళు చాలా కొదవ. నేటి దినాల్లో ఎవరికైనా కిడ్నీ చెడిపోతే మరి ఏం చేస్తారు? కొంచెం ప్రేమ కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, భార్యకు ఒకవేళ కిడ్నీ చెడిపోతే భర్త అనుకుంటాడు, మరి ఒక కిడ్నీ నేను ఇస్తానని ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కొంచెం త్యాగం చేసిన వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు. కొన్నిసార్లు ఏమో భర్తకు మరి కిడ్నీ చెడిపోతే ఎవరిస్తారు? భార్య కిడ్నీ ఇచ్చేటువంటి వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు. చాలా వెరీ ఫ్యూ, కొద్ది మంది మాత్రమే ఉన్నారు. కానీ ఇలాంటి సందర్భాలు వస్తే ఎట్లా ఆలోచిస్తారంటే, పోతేలే మరి నేను ఇప్పుడు ఉన్నది ఆయనకి ఇస్తే ఏంటి, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఆయన కూడా అనుకుంటాడు, మరి ఆమెకు ఒకటి నేను ఇస్తే మరి ఉండొచ్చు పోవచ్చు, మరి పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఇలాంటి ఆలోచనలు మనకు వస్తాయి. కానీ బేషరతుగా ప్రేమ కలిగిన దేవుడు ఒక వ్యక్తి యొక్క ప్రాణమును విమోచించడానికి ప్రభుని యేసుక్రీస్తు వారు తన సొంత ప్రాణాన్ని ఆయన బలిగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇలాంటి కృప, ఇలాంటి ప్రేమ చూపిన వారి ప్రపంచంలో ఎవరు కూడా లేరు. ప్రియులారా, ఆలోచించు ఒకసారి. ఎవరైనా మనల్ని ప్రేమిస్తున్నారనంటే మన కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరు కూడా లేరు. కొంతమంది మోసయుక్తమైన ప్రేమలు చూపించేవారు ఉన్నారు. చెప్తారు, మరి నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం పెడతా అని చెప్పేవాళ్ళు ఉంటారు.
కానీ అది వాస్తవం కాదు. జాగ్రత్త వహించు. వ్యక్తిగతమైన జీవితంలో లోక ప్రేమలన్నీ కూడా మోసయుక్తమైనటువంటి ప్రేమలు. అందుకనే నిజమైన ప్రేమ చూపినటువంటి వారు, కృప చూపినటువంటి వారు ఎవరనంటే ఆయనే, దేవాతి దేవుడు. ఈ సర్వలోక మానవాళి యొక్క ప్రాణమును విమోచించడానికి ప్రాణక్రయ ధనాన్ని చెల్లించిన ఆ దేవాతి దేవుడు తన ప్రాణమును దానముగా మన కొరకు అర్పించిన దేవుడు ఒక్కరే. ఆయనే యేసు క్రీస్తనే నామాన్ని ధరించినటువంటి దేవుడు. ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కడ మనం చూస్తూ వచ్చినా, ఏ గ్రంథాలను చదువుతూ వచ్చినా, మరి ఎక్కడ వెతికినప్పటికీ కూడా ఇలాంటి రక్షకుడి ప్రపంచంలో ఎక్కడ కూడా కనబడడు ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఇలాంటి అమూల్యమైన ధనమిచ్చేటువంటి వారు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు అని దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా మాట్లాడుతుంది. అందుకనే ఆ ప్రియమైన దేవుడు తన సొంత ప్రాణాన్ని కలవరి శిలువలో బలిగా ఆయన అర్పించడానికి ఇష్టపడుచు వచ్చాడు. ఎందుకు నీ ప్రాణాన్ని విమోచించడానికి, నీ ప్రాణాన్ని అగ్ని నుండి విమోచించడానికి, నిత్యం ఆయనతో కూడా జీవింప చేయడానికి ఆ ప్రియమైన దేవుడు అమూల్యమైన ధనమనే తన రక్తమంతా కూడా ఆఖరి బట్టు వరకు ఆయన ధారలుగాని చిందిస్తూ వచ్చాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది ప్రియులారా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట ఉన్నది. ఏముంది అక్కడ? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితేనే ఆ మాట తెలియపరుస్తూ వచ్చాడు. క్రీస్తు వారి యొక్క రక్తం మాత్రమే మానవాళి యొక్క ప్రాణమును విమోచించగలుగుతుందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. రాత్రికాల సమయంలో దయగలిగిన దేవుడు నేను ప్రేమించి నీతో కూడా మాట్లాడుచున్నాడు. నువ్వు ఎవరైనా కావచ్చు, ఈనాడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తూ వచ్చావు, భిన్నమైన విషయాల్లో జీవితాన్ని నష్టపరుచుకుంటూ వచ్చావు, వెళ్ళకూడని స్థలాలకు వెళుతూ వచ్చావు, నడవకూడనటువంటి స్థలాలకు నడుస్తూ వచ్చావు, చూడకూడనటువంటి వాటిని చూస్తూనే వచ్చావు, చేయకూడనటువంటి వాటిని చేస్తూనే వచ్చావు, తినకూడని వాటిని తిన్నావు, త్రాగకూడని వాటిని త్రాగావు. నీ ప్రాణాన్ని నువ్వేం చేశావు? ఇప్పుడు తృణీకరించావు. నీ ప్రాణ విమోచన కొరకు వచ్చిన యేసు క్రీస్తు వారు కృపగలిగిన వాడు, నిజమైనటువంటి ప్రేమను మానవుని పక్షాన కనుపచ్చినటువంటి వాడు, అమూల్యమైన ధనమనే తన రక్తాన్ని ఆఖరి బట్టి వరకు మానవుని యొక్క ప్రాణమును విమోచించడానికి ఆ ప్రియమైన దేవుడు కలవరి శిలువలో చెల్లిస్తూ వచ్చాడు. ఈ సత్యాన్ని జీవితంలో గుర్తిస్తే ఈ రాత్రికాల సమయంలో దేవన్న ప్రాణమును కూడా విమోచించు అని ఒక్క మాట నువ్వు అడిగితే యేసయ్య నీ ప్రాణాన్ని విమోచిస్తాడు. కొన్నిసార్లు శరీర బలహీనతలు కూడా వస్తాయి. శరీర బలహీనతలను బట్టి కూడా మరి కష్టమైన పరిస్థితులు వస్తే కన్నీళ్లు విడుస్తాం. ఏమని? అయ్యో నేను చనిపోతానేమో అనే భయం వచ్చేస్తుంది. అయితే దేవుని యొక్క సన్నిధిలో కన్నీళ్లు విడుస్తావు చాలా పర్యాయాలు. ఈ రాత్రికాల సమయంలో నీ వ్యక్తిగతమైన జీవితంలో నిరంతరం ఆయనతో కూడా నువ్వు జీవించాలని అంటే దేవుని యొక్క వాక్యంలో ఒక భక్తుడు అట్లా ప్రార్థన చేశాడు. మనకు తెలుసు కదా, యెషయా గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తే యెషయా గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం లేక 5వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. ఏమని? 38:5 అక్కడ హిజ్కియా అనేటువంటి ఒక భక్తుడు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా నేను కష్టాల్లో ఉన్నాను, నా ప్రాణాన్ని విమోచించయ్యా అని ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ కష్టమైన పరిస్థితిలో ప్రార్థన చేస్తే ఆ దేవుడు ఏమన్నాడు అక్కడ? నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నీకు 15 సంవత్సరం ఆయుష్ నేను పొడిగించదననే మాట దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆ వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు ఆ ప్రాణాన్ని కాపాడడానికి దేవుని మీద ఆధారపడి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? తన జీవిత దినాలను ఏం చేశాడు? పొడిగింపజేస్తూ వచ్చాడు. కృపగలిగిన దేవుడు, ఆయన వాత్సల్యత పూర్ణుడు. ఏం చేశాడు? ఇప్పుడు జీవిత దినాలను పొడిగింప చేస్తూ వచ్చాడు. అట్లా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మొరపెడితే, నువ్వు కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రియమైన దేవుడు నీ ఎడల కనికరపడి ఏం చేస్తాడు? నీ కన్నీటిని ఆయన తుడిచేవాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అది ఆ వ్యక్తిగతమైన జీవితంలో ఈ రాత్రి నువ్వేదైనా రుగ్మతలతో ఉన్నావా? శరీర బలహీనతలు నేను బాధిస్తున్నాయా? ఆయా పరిస్థితిని బట్టి కృంగిపోవచ్చు వచ్చావా? కృంగిపోవద్దు. ఆ దేవుని దగ్గర నువ్వు చిన్న విజ్ఞాపన చేస్తే తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఆయన ఎవరట? ఐశ్వర్యవంతుడు. ఆయన దగ్గర ఉన్న ఐశ్వర్యం ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు.
ఒకవేళ ఒక బలహీనతలో ఒక వ్యక్తి వెళితే ఆ బలహీనతలన్నీ కూడా, రుగ్మతలన్నీ కూడా తొలగించేటువంటి అమూల్యమైనటువంటి ధనం ఎవరి దగ్గర ఉందంటే యేసుక్రీస్తు వారి యొద్ద ఉన్నది. అందుకని ఒక వ్యక్తి వెళ్ళాడు, ఒక ఆమె వెళ్ళిందట, రక్తస్రావ రోగంతో బాధపడుచు వెళ్ళిందట ఆయన దగ్గరికి. వెళ్ళి ఆయన వస్త్రం మాత్రం అట్లా పుట్టుకుంది. వెంటనే ఏమైపోయింది? ఆమెకు స్వస్థత. ఆయన స్వస్థపరచడానికి సమర్థుడైన దేవుడు. ఆయన నామమే స్వస్థపరిచే నామము అని రాయబడి ఉంది. లేఖనాలను ఆధారం చేసుకుని ఇక్కడ మనం చూస్తూ వెళితే ఈ రాత్రికాల సమయంలో ఇలాంటి బలహీనతలు బట్టి కృంగిపోయి అధైర్యపడి వెనుకంజ వేసి ఈ బలహీనతలను నన్ను బయటికి ఎవరు తెస్తారని ఒకవేళ ఆలోచిస్తున్నావా? ఆ దేవుని మీద ఆధారపడి కన్నీరు విడిచి విజ్ఞాపన చేస్తే నీ ప్రార్థన కూడా దేవుడు జవాబునిస్తాడు. నీ రుగ్మతలు కూడా ఆయన తొలగిస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ బలహీనతలని తట్టుకునే శక్తిని ఆయన దేవుడు నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడేవాడు. అది ఎక్కడుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తూ వెళితే, బలహీనతల యందు నా కృప నీకేంటట చాలును. చాలును. అంతేనా? చాలినంత కృప ఇచ్చే దేవుడు. ఎంత మనకు బలహీనతలు ఉన్నాయో అక్కడ చాలినంత కృప దేవుడు నీ పక్షాన్ని ఇవ్వడానికి ఆ దేవుడు సమర్థుడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగ నిలుచున్నది కనుక మనం నిర్మూలం కాకున్న వారమని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఈ రాత్రి నీకున్న బలహీనతలనే ఎలాంటివైనప్పటికీ కూడా, అయ్యా ఇది నా బలహీనత, ఇది నా అక్కర అని దేవుని మీద నువ్వు ఆధారపడి విజ్ఞాపన చేస్తే ఆ ప్రియమైన దేవుడు తన జాలిగల హస్తాలు నీ మీద చాచి నిన్ను స్వస్థపరచడానికి ఆయన మరి సమర్థుడు. స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు. కానీ ఈ రాత్రి నీకున్నటువంటి బలహీనతలు ఎలాంటివైనప్పటికీ కూడా ఆ ప్రియమైన దేవుని సన్నిధికి వచ్చి ఆయన దగ్గర నువ్వు పడవేసుకుంటే నీ బలహీనతలు, నీ రుగ్మతలన్నీ కూడా తొలగించే గొప్ప ఐశ్వర్యవంతుడు ఆయన. అక్కడ చూసాం కదా, రోమా పత్రికలో తనకు ప్రార్థన చేయవారి అందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు. ప్రార్థన ఆలకించి జవాబునిచ్చేటువంటి దేవుడి దేవుడు. అందుకనే ఆ దేవుని యొక్క నామం స్తుతినందదగినదని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో ఈనాడు నీవు నేను కూడా ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళినప్పటికీ కూడా ప్రార్థన ఆలకించి స్వస్థతనిచ్చే దేవుడు ఒకటి. రెండవదిగా ఇంకొక మాట లేఖనాల్లో మనం ఇక్కడ చెప్పి ముగిస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తే దేవుని సన్నిధిలో కానీ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏమిస్తాడట? అతీతమైన జ్ఞానాన్ని నీకే ఇవ్వడానికి ఆ దేవుడు సమర్థుడని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఏముంది అక్కడ? యాకోబు 1:5 ఏంటి? మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించమని. ఆయన ఎవరిని గద్దింపక తన అడుగు వారు అందరికీ ధారాళముగా దయచేయవాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అంటే జ్ఞానమిచ్చేది ఎవరు? ఆ దేవుడే. ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అందరికంటే కూడా ఉన్నతమైన జ్ఞానాన్ని నీకు ఇవ్వడానికి దేవుడు సమర్థుడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఇక్కడ చెప్పదలసిన విషయం ఏంటంటే, వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితంలో ఆ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఐశ్వర్యవంతుడైన దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు విజ్ఞాపన చేస్తే ఆ ప్రియమైన దేవుడు నీ రుగ్మతలు తొలగించడం మాత్రమే కాదు, నీ బలహీనతలన్నీ తొలగించడం మాత్రమే కాదు, ఆ తర్వాత నీకు దైవికమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇవ్వడానికి సమర్థుడు దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఈ రాత్రి ఆ ఐశ్వర్యవంతుడైన దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే ఆ దేవుడు నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు కూడా నీకు ఆయన తెలియపరిచేవాడని ఇర్మియా గ్రంథంలో ఆ మాట వ్రాయబడింది. ఇర్మియా గ్రంథం 33:3 ఏముంది? నాకు మొరపెట్టి నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియపరిచేదనే మాట దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు. ఈరోజు ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ఒక స్థానంలోనికి తీసుకుని వచ్చాడంటే ఆ దేవుడిచ్చిన జ్ఞానము తప్ప వేరొకటి కాదు అని నీ జీవితంలో గుర్తించి ఇంకా దేవుని యొక్క సన్నిధిలో దీనత్వాన్ని కలిగి నువ్వు మొరపెడితే ఇంకా అధికమైన జ్ఞానాన్ని నీ పక్షాన దేవుడు ఇవ్వడానికి సమర్థుడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. కనుక నాడు దేవుని ప్రజలుగా ప్రభు మన పక్షాన చేసే కార్యాలన్నీ కూడా తలపోసుకుంటూ ఆ దేవుని యొక్క నామమును ఘనపరచడమే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. అందుకనే ఆయన తెలియపరుస్తూ వచ్చాడు కదా. వ్యక్తిగతమైన జీవితంలో చూస్తూ పెడితే ఆ దేవుని యొక్క సముఖంలోనికి వెళ్ళి విజ్ఞాపన చేసి వారి సమస్తాన్ని పొందినటువంటి వ్యక్తి పలికినటువంటి మాట ఏంటనంటే, నా ప్రాణమా యెహోవాను
సన్నతించుము. నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేని మరువకమనే మాట తెలియపరుస్తూ వచ్చాడు. ఆయన యెహోవా ఎవరు? అందరికీ ఉపకారి. ఆయన సమస్త కార్యముల మీద ఆయన హస్తమున్నదని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. సరే, అందరికీ ఉపకారం చేసినటువంటి ఈ దేవుని యొక్క సంధిలో నీవు కూడా విజ్ఞాపన చేస్తే నీ పక్షాన్ని కూడా సహాయపడి లోకరీతిగా నిన్ను కూడా ఉన్నతమైన స్థానంలోనికి తేవడానికి దేవుడు సమర్థుడు. అందుకనే దేవుని యొక్క వాక్యుల మాట మనం ఎరుగుదాం కదా. దానియేలుకు దేవుడిచ్చాడు, ఏ జ్ఞానం ఇచ్చాడు? దానియేలుకు అందరికంటే కూడా శ్రేష్టమైన జ్ఞానాన్ని దానియేలుకి ఇస్తూ వచ్చాడు. అట్లా నీకు కూడా ఇస్తాడు. దేశం యొక్క ఉన్నత స్థలాల మీద నిన్ను ఎక్కించడానికి దేవుడు ఇష్టపడేవాడు. ఎవరికి ఇస్తాడనట? దేవుని యొక్క వాక్యం తెలియపరిచేటువంటి విషయం ఏంటంటే, కృపచూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనం ఏం చేయాలట? మొర పెడితే. అక్కడ ఉంది కదా, తనకు ప్రార్థన చేయవారు అందరిలో ఆయన కృపచూపుటకు ఎవరట? ఐశ్వర్యవంతుడైన దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వచ్చా. అలా నువ్వు విజ్ఞాపన చేస్తే నీ ప్రార్థన కూడా దేవుడు జవాబునిస్తాడు. ఈ రోజు మనల్ని ఒక స్థాయిలోనికి తేవడమే దేవుని యొక్క ఔన్నత్యమైనటువంటి ఉద్దేశం. అది నీ వ్యక్తిగతమైన జీవితంలో గుర్తిస్తే ప్రభు పాదములు చెంత పడవేసుకొని ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కూడా దేవుని మనం ఏం చేయాలంటే దేవుని ఘనపరచాలి. ఒక వ్యక్తి ఎప్పుడు ఘనపరచగలడు అని అంటే ప్రాణం బ్రతికుంటేనే కదా ఘనపరిచేది. అంతే కదా. ప్రాణం బ్రతికుంటేనే ఘనపరిచేది. మొట్టమొదటిగా ఆ ప్రియమైన దేవుడు మన పక్షాన చేసే కార్యాలు వ్యక్తిగతంగా జీవితంలో గుర్తించిన వారమై ప్రభు పాదముల చెంతకు వెళ్ళాలని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఇప్పుడు రండి 68వ కీర్తనకు వచ్చే 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తే 19వ వచనంలో ప్రభు స్తుతి నొందునుగాక, అనుదినం ఆయన మా భారములు భరించున్నాడు, దేవుడే మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుజేయి దేవుడై ఉన్నాడు, మరణము తప్పించిన ప్రభు అయిన యెహోవా యొక్క వశము ఆయన వశములో ఉంది. అది వ్యక్తిగతమైన జీవితంలో గుర్తిస్తే నా ప్రాణాన్ని విమోచించయ్యా అని ప్రభు దగ్గర పడవేసుకుంటామని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తోంది ప్రియులారా. అందుకనే అనుదినము మన భారాలు భరించే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఒకరోజు భరిస్తారు, 2 రోజులు భరిస్తారు, వారం భరిస్తారు, ఇతర నెల భరిస్తారు, కానీ ఇంకా ఎక్కువ భరిస్తే 1 సంవత్సరం భరిస్తారు. అనుదినం భరించే వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి. మన భారాలు భరించే వాళ్ళు ఎవరు ఉన్నారా? అనుదినం మన భారాలు భరించే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఈ దేవుడు అనుదినము మన భారాలు భరించడానికి ఇష్టపడ్డాడు. మొట్టమొదటిదిగా మనకున్నటువంటి పాప భారం అంతా కూడా తొలగించడానికి ఆ దేవుడు తన భుజమును వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. రెండవదిగా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూసి వెళితే అనుదినము కూడా మనం వెళ్ళే అన్ని సందర్భాల్లో అన్ని పరిస్థితుల్లో మన భారాలు భరించడానికి మన దేవుడు మనతో కూడా ఉన్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యాలు రాయబడి నీ భారం ఎవరి మీద మోపాలట? ఆయన మీద మోపు. 55:22లో ఈ మాట వ్రాయబడి ఉంది కీర్తనలో. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొను, నీతిమంతుని ఎన్నడాయన కదలనీయడం దేవుని యొక్క వాక్యం తెలియదు. నీ చింత యావత్తు ఆయన మీద వేయమన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5:7లో ఈ మాట రాయబడి ఉంటుంది. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు, మరి ఎంతో ఐశ్వర్యవంతమైన కృపనీయుల కనుపచ్చినటువంటి దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీ ప్రాణమును విమోచించడానికి తనకున్న సర్వాన్ని కూడా ధారపోసినటువంటి దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఎవరైనా కావచ్చు. యేసయ్యా, పాపభరితమైన జీవితం నాది, అసహ్యమైన క్రియలు నాలో ఉన్నాయి, తినకూడని తిన్నాను, త్రాగకూడని త్రాగాను, చూడకూడనివి చూచాను, మాట్లాడకూడనివి మాట్లాడాను, చేయకూడనివి చేశాను, నడవకూడని స్థలాలకు నడిచాను. అయ్యా, మీకు విరోధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించయ్యా అని యథార్థంగా నువ్వు అడిగితే దేవాతి దేవుడు నీ ప్రాణమును విమోచించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రాణ పరిక్రయధనాన్ని చెల్లించిన ప్రాణ విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారు, తన సొంత ప్రాణమును బలిగా ఇచ్చినటువంటి యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని నీ కొరకు సిద్ధంగా ఉంచాడు. నువ్వు ఎవరైనా కావచ్చు. యేసయ్యా, పాపిని, నన్ను క్షమించయ్యా. ఈ ఒక్క చిన్న మాట నువ్వు ప్రార్థన చేస్తే నీ ఆత్మను జీవింప చేయడానికి ఇష్టపడేవాడు. దావీదు అడిగాడు కదా. అడిగాడు దావీదు. అట్లా అడిగాడు గనుకనే నా ప్రాణమా యెహోవాను సన్నతించబన్నాడు. ఏమడిగాడు దావీదు? 51వ కీర్తన రండి. 51వ కీర్తన 2వ వచనం 3వ వచనం చదవండి. 2-3 వచనాలు. నా దోషం పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము,
నా పాపం పోనట్లుగా నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది. నీకు విరోధముగా, కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసిన వాడను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసిన వాడను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా కనబడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా కనబడదు. అయ్యా, పాపంలోనే పుట్టాను, నా దీనస్థితిది, నన్ను క్షమించండి, నన్ను కడిగి పవిత్రపరచమని తన ప్రాణమును గూర్చి దేవుని యొక్క సన్నిధిలో పడవేసుకున్న దావీదులాగా ఈ రాత్రి నీవు కూడా పడవేసుకుంటే, అయ్యా నన్ను కూడా కడుగు, నా హృదయాన్ని కడుగు, నా తలంపులు కడుగు, నా జీవితాన్ని కడుగయ్యా, నన్ను పవిత్రపరిచి నీ బిడ్డగా నన్ను స్వీకరించమని ఒక్క మాటను అడిగినట్లయితే ప్రాణ విమోచకుడు ఈ రాత్రి నీ ప్రాణమును విమోచించడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. అట్లా దావీదు అడిగాడు గనుకనే మరణము తప్పించుట ఆయన వశమే, పాతాళం యొక్క వేదన నుండి తప్పించేది ఆయనే అని తన జీవితంలో ఎరిగిన వాడై తన నిజస్థితిని ప్రభు దగ్గర పడవేసుకున్నప్పుడు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమును మనల్ని కడిగి పవిత్రులనుగా చేయును. ఆ పవిత్రపరిచే రక్తాన్ని, అమూల్యమైన ధనాన్ని ఆశ్రయించినట్లయితే ఈ రాత్రి గొప్ప నెమ్మది, శాంతి, సంతోషం దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుచున్నాడు. ఇప్పుడు చెప్పగలవేమని? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఎందుకు నన్ను విమోచించాడు ఆయన. నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. ఏం చేశాడు? ఆయన నీ ప్రాణమును విమోచించాడు, నీ సంకటములు కుదిర్చేవాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన విమోచించాడు, నీ సంకటములన్నీ కుదిర్చివేశాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని అలాగూ భక్తుడు దేవుని యొక్క సన్నిధిలో పడవేసుకొని దేవుని ఘనపరిచినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నటువంటి వారు ఆ కృపగలిగిన ఐశ్వర్యవంతుడైన దేవుని యొక్క సన్నిధిలో ఈ రాత్రి నీవు కూడా దీనత్వాన్ని కలిగి పడవేసుకుంటే ప్రేమ కలిగిన దేవుడు నిన్ను కూడా విమోచించి, నీ ఆత్మను విమోచించి ఆత్మకు శాంతిని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుచున్నాడు. ఆయనతో కూడా యుగయుగాలు జీవించే యోగ్యత నీకు ఇవ్వాలని ఆ దేవుడు కోరుచు వస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల దేవుడు ప్రేమించి మనందరితో మాట్లాడుచూ వచ్చాడు. 2 నిమిషాలు మీరు కూర్చున్న చోటనే మోకరించగలిగినటువంటి వాళ్ళ కింద కూర్చున్నటువంటి మోకరించవచ్చు. ప్రియమైన దేవుడు ప్రేమించి మనందరితో మాట్లాడుచూ వచ్చాడు. ఈ రాత్రి నిన్ను ప్రేమించి నీ ప్రాణమును విమోచించడానికి దేవాతి దేవుడు తన సొంత ప్రాణాన్ని బలిగా నీ కొరకు అర్పించినటువంటి దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఆయన కృపను, కనికిరాన్ని, ఆయన కృప మహదైశ్వర్యాన్ని దేవుడు నీ పక్షాన కనపరుస్తూ వచ్చాడు. ఇది నీ జీవితంలో గుర్తించావా? కేవలం నీ ప్రాణమును విమోచించడానికే పరమును విడిచి ఆ దేవాతి దేవుడు కృపగలిగినటువంటి వాడు రిక్తుడై ఈ లోకానికి అనుదించి ఆయనకున్నదంతా కూడా నీ కొరకు ధారపోయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఘోరమైన సిలువనెక్కాడు. తన రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని నీ కొరకు ధారలకో తెలుసా? నీ ప్రాణమును విమోచించడానికి, నీ ఆత్మను విమోచించడానికి, మరణము నుండి నీ ప్రాణమును కాపాడడానికి, యుగయుగాలు ఆయనతో జీవింపచేయడానికి ఆ ప్రేమమూర్తి కలవరిశిలలో గొప్ప క్రయాన్ని చెల్లించాడు. అమూల్యమైన ధనమనే రక్తాన్ని నీ కొరకు దారులుగా కార్చాడు. ప్రియ స్నేహితులారా, ఈ రాత్రికాల సమయంలో నిన్ను చూచిన దేవుడు, నిన్ను నీ అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు, నీ తలంపులు చూచినటువంటి దేవుడు, నీ ఉనికిని ఎరిగినటువంటి దేవుడు, ఈనాడు నువ్వు చేస్తున్నదంతా కూడా చూచినటువంటి దేవుడు ఈ రాత్రి నిన్ను ప్రేమించి నీ ప్రాణమును విమోచించాలని నీతో నేరుగా మాట్లాడుచున్నాడు. వాస్తవం కాదా? ఎంత ఘోరమైన దుస్థితిలో నీ జీవితాన్ని కొనసాగించావు, ఎంత పాపభరితమైన స్థితిని అలవర్చుకుంటూ వచ్చావు. నిన్ను విమోచించే నాదుడి ప్రపంచంలో లేరే. ఆ దయగలిగిన దేవుడు నిన్ను చూచి జాలిపడి నీ నిమిత్తం తనకున్నదంతా దారపోశాడు. ఇలాంటి ప్రేమ చూపిన వారి ప్రపంచంలో ఎవరు కూడా లేరు ప్రియులారా. ఆ ప్రేమమూర్తి నిన్ను ప్రేమించి నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఈ రాత్రి నీ ప్రాణమును విమోచించాలని నీతోనే నేరుగా మాట్లాడుతూ వచ్చాడు. యేసయ్యా, ఎన్నో పర్యాలు నాతో మాట్లాడినా నా జీవిత స్థితి నేను గుర్తించలేకపోతూ వచ్చానయ్యా. నిజమే, నా తలంపులు, నా వ్యక్తిగతమైన జీవితం మీ ఎదుట నన్ను నేను చూసుకుంటూ వచ్చినప్పుడు మీరు చెప్పిన మాట నేను వినలేదయ్యా. తినకూడనివే తిన్నాను, త్రాగకూడనివే త్రాగాను, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళాను, నడవకూడని స్థలాలకు నడిచాను, చూడకూడని వాటిని చూస్తూ వచ్చాను,
చేయకూడని వాటిని చేస్తూ వచ్చాను, మాట్లాడకూడనివి మాట్లాడాను. అపవిత్రమైన జీవితం నాది. అయ్యో, నా ఆత్మను విమోచించయ్యా. ఒక్క మాట అడుగుతావా? ఈ రాత్రి నేను దేశయ్య దాటిపోకముందే నీ ఆత్మను విమోచించాలని నీకు బదులుగా కలవరి శిలువలో ప్రాణమిచ్చిన యేసుక్రీస్తు వారికి నీ హృదయంలో స్థానమిస్తావా? దావీదు భక్తుడు అడిగాడు, అయ్యా నా హృదయాన్ని కడుగు, నా తలంపులు కడుగు, నా జీవితాన్ని కడుగు, నన్ను బాగు చేయ్యా అని ఒక్క మాట దేవుని దగ్గర అడిగినప్పుడు ఆ ప్రియమైన దేవుడు తన ప్రాణాన్ని విమోచిస్తూ వచ్చాడు. ఈ రాత్రి ఈ ప్రార్థన నువ్వు కూడా చేసినట్లయితే గొప్ప ఆనంద సంతోషాలు దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుచున్నాడు. యేసయ్యా, నా పాపమును కూడా క్షమించి నన్ను బిడ్డగా స్వీకరించయ్యా, నా ఆత్మను విమోచించయ్యా, నా ప్రాణమును విమోచించయ్యా అని అడిగేవారుంటే మీ చేతిని కనబడలాగున తనకంటే పైగా చూయించండి. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ ప్రాణాన్ని విమోచిస్తాడు. సహోదరి, నీ హస్తాన్ని ప్రభు బలపొచ్చునుగా. సహోదరి, నీ హస్తాన్ని కూడా ప్రభు బలపొచ్చునుగాక. యవనస్తురాల, నీ హస్తాన్ని కూడా ప్రభు బలపొచ్చునుగాక. సహోదరి, నీ హస్తాన్ని ప్రభు బలపొచ్చునుగాక, నేను రక్షణతో అలంకరించునుగాక. సహోదరుడా, 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 నీ హస్తాన్ని కూడా ప్రభు బలపొచ్చునుగాక, నేను రక్షణతో అలంకరించునుగాక. నీ ప్రార్థన దేవుడు అంగీకరించునుగాక. ఈ రాత్రికాల సమయంలో కాదని వెళ్ళిపోవద్దు. యేసయ్యా, నా యవన జీవితాన్ని మార్చు, నా అంతరంగాన్ని బాగు చేయ్యా, నా ప్రాణాన్ని విమోచించు. ఇదే నీ ప్రార్థన అయితే నీ చేతిని చూపించు. సహోదరుడా, నీ హస్తాన్ని కూడా ప్రభు బలపరిచి, సహోదరుడా, నీ హస్తాన్ని కూడా ప్రభు బలపరిచి నిన్ను రక్షణతో అలంకరించునుగాక, నీ ప్రాణమును విమోచించునుగాక, నీ ప్రార్థన అంగీకరించునుగాక. అమ్మా, దేవుడు నిన్ను కూడా దీవించునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? దయగల దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ రాత్రి యేసయ్య నిన్ను దాటిపోకముందే, అయ్యా నన్ను క్షమించి నా హృదయాన్ని కూడా కడుగయ్యా, నన్ను పవిత్రపరచయ్యా నువ్వు అడుగుతూ ఉంటే నీ చేతిని చూపించు, నీ కొరకు ప్రార్థన చేస్తా. ఇంకెవరైనా ఉన్నారా? ఆఖరిగా అడుగుతున్నాను, ముగింపు. దయగల దేవుడు నిన్ను దాటిపోకముందే, యేసయ్య నా అంతరంగాన్ని కడిగి బాగు చేయ్యా, నన్ను పవిత్రపరచయ్యా, ఆనంద సంతోషాలు నాకు దయచేయ్యా. అమ్మా, దేవుడిని దీవించునుగాక. అమ్మ, దేవుడిని కూడా దీవించునుగాక. అమ్మ, దేవుడిని కూడా దీవించునుగాక, నిన్ను ఆశీర్వదించునుగాక, నీ ప్రార్థన దేవుడు అంగీకరించునుగాక, నేను యోగ్యంగా సిద్ధపరచునుగాక, నీ ప్రార్థన దేవుడు అంగీకరించునుగాక. ఈ రాత్రి అనారోగ్య పరిస్థితులు వెళుచున్నావా? కృంగిపోయావా? యేసయ్య, నా ప్రార్థన ఆలకించయ్యా, నాకు సహాయం చేయాలి. చాలినంత కృప నీ పక్షాన్ని ఇచ్చే దేవుడు, నీ కన్నీటిని తుడిచే దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఆయనకి నీ హృదయంలో స్థానం దేవుడు నీ పక్షాన్ని సహాయం చేస్తాడు. రాత్రికాల సమయంలో నిన్ను దాటిపోకముందే నీ హృదయంలో చేర్చుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రండి, నాతో కూడా చేతులు దించేయండి, నాతో కూడా 2 మాటలు చెప్పండి. ప్రేమ కలిగిన యేసయ్య, నన్ను ప్రేమించి ఈ రాత్రికాల సమయంలో మీ కృపను నా పక్షాన చూపించినందుకు వందనాలయ్యా. మీకు విరోధంగా నేను జీవించి నా ప్రాణమును తృణీకరించానయ్యా. నా స్థితిని నాకు చూపించినందుకు వందనాలయ్యా. నా ప్రాణమును విమోచించయ్యా. యేసయ్యా, నా రహస్య జీవితాన్ని కడిగి నన్ను పవిత్రపరచి నన్ను నూతనపరచయ్యా. ఆనంద సంతోషాలు నాకు కూడా దయచేయ్యా. యేసయ్యా, నా ప్రతి పాపమును కడిగినందుకు వందనాలయ్యా. నా హృదయంలో నివసించండి అయ్యా. మీ కొరకు జీవించినట్లుగా నన్ను సిద్ధపరచండి అయ్యా. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అట్లనే మోకరించండి. శామ్యూల్ బ్రదర్. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల పరిశుద్ధమైన పరలోక తండ్రి, జీవము గల మా దేవ, కృపా కనికరం గల మా తండ్రి, మీ ఘన స్తోత్రాలు. వడ్లమూడి ప్రభా గ్రామంలో మీరు ఏర్పరచుకున్న స్థలం, దాసుడు ఏలియా సోదరి బుచ్చి దయగలిగిన మా తండ్రి, ఈ రీతిగా మీ దాసు నిలబెట్టుకొని నీ పరిశుద్ధ లేఖన భాగాలను ప్రభా వివరిస్తూ వచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహోన్నతమైన మా తండ్రి, మీ ఘన స్తోత్రాలు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకుండా వారిని సెలవిచ్చారు.
నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగం సమస్తమా ఆయన పరిశుద్ధ నామను సన్నిధించుమని ప్రభువా నీ వాక్యం సెలవిస్తాడు. అనుదినము మా భారం భరించే ప్రభు అని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. దగిలిన మా ప్రభువా, నీవు మానవుడలా చూపించిన బహుశ్రేష్టమైన కృపను ఈ రాత్రి కాల సమయంలో వెల్లడిపరుస్తూ వచ్చారు. నా తండ్రి, మానవులుగా తండ్రి ఈ రీతిగా ఈ కృపను పోగొట్టుకొని తన ప్రాణమును తృణీకరించి చేయకూడనివి చేసి ప్రభువా తినకూడనివి తిని తిరగకూడని స్థలంలో తిరిగి దగిలిన మా తండ్రి నీ సన్నిధిలో వారు దోషులై పాపానికి దాసులై ఈ రీతిగా మరణ మార్గములో నరక మార్గంలో వెళ్తున్నటువంటి మానవుణ్ణి దగిలిన మా ప్రభువై తండ్రి ప్రేమించి మహిమ నుంచి లోకానికి మానవుడుగా తండ్రి రిక్తునిగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి మీ కృపను వెల్లడపరుస్తూ వచ్చారు. దగిలిన మా తండ్రి ఈ రీతిగా దాసుని స్వరూపం ధరించి కల్వరి శిలువలో నా తండ్రి అమూల్యమైన రక్తాన్ని, పరిశుద్ధమైన పావని రక్తాన్ని కార్చినారు. నా తండ్రి, మానవులు పాపంలో ఉన్నటువంటి మానవుడి యొక్క ప్రాణానికి ప్రతిగా నీ ప్రాణాన్ని కల్వరి శిలువలో బలిగా అర్పిస్తూ వచ్చారు. ఎంత ప్రేమను, దయను, కనికరాన్ని చూపిస్తూ వచ్చారు. నా తండ్రి, ఆ వాక్యాన్ని మీ దాసుడి ద్వారా బహు విస్తృతంగా వెల్లడిపరుస్తూ వచ్చారు. మీకెన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, నీకు ప్రార్థించువారిడలా నీ కృపను చూపించే ఐశ్వర్యవంతుడని, నిన్ను అడుగువారికి ధారాళంగా ఇచ్చే దేవుడు అని ఈ రాత్రి మీరు బయలుపరుస్తూ వచ్చినందుకై స్తోత్రాలు. ప్రభువా, విన్నవారి హృదయాల్లో నీ వాక్యం నీరుగట్టి ఫలింప చేయము. నా తండ్రి, అనేకులు తమ పాపం విషయమై పశ్చాత్తాపంతో తీర్మానం చేసుకొని తమ చేతులను చూపించి అంగీకరిస్తూ వచ్చారు. అటువంటి వారిని మీరు దర్శించండి, బలపరచండి, కనికరించండి. తమ పాప విషయం ఇంకా పశ్చాత్తాపం కలిగి సంపూర్ణంగా తమ పాప విషయం ఒప్పుకొని కన్నీటితో ప్రభువా నీవు నా రక్షకుడు అని అంగీకరించి సంపూర్ణంగా వారి హృదయాలను ప్రభువా మీకు అప్పగించడానికి సహాయం చేయండి. ఇంకెవరైతే నాది కాదు మాది కాదని కఠినంగా తమ హృదయాలను ప్రభువా నా తండ్రి నీ వైపు తిప్పుకుని ఉన్నారో అటువంటి వారిని మీరు దర్శించండి ప్రభువా, కనికరించూపండి. నీ వాక్యం యొక్క సత్యాన్ని వారు గ్రహించి నా దేవానికి విధేయులగుటకు ప్రభువా మీరు తరుణం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా తండ్రి, దాసుడు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో ప్రతి అక్కర తీర్చండి. వారి పక్షాన్ని చేసిన ప్రతి మేలుకై వందనాలు చెల్లిస్తూ చేరి వచ్చిన ప్రజలు, శ్రేయోభిలాషులు, సేవకులు, పరిశుద్ధులు కుటుంబాలందరిని బట్టి స్తుతిస్తూ ఘనత, మహిమ, స్తుతి, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి అక్కడి నుంచి వచ్చినటువంటి పెద్దలు, సేవకుడు మరి అందరికి కూడా మా యొక్క వందనాలు చెల్లిస్తున్నాము. మరి ప్రకటనలు గమనించండి. మరి మీరు ఎక్కడికి కూడా వెళ్ళకపోతే రేపు మార్నింగ్ ఉదయకాల సమయంలో 10 గంటలకు జరిగే ఆరాధన కొరకే బేతూరుకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి రండి. దేవుని వాక్యము మరి విస్తృతంగా వివరించబడుతుంది. అలాగే ముఖ్యంగా మరి చేయతి ఎవరైతే మరి తీర్మానము చేసుకున్నారో వాళ్ళకి మరి మనం చేస్తున్నాం. అలాగే రేపు ఉదయకాల సమయంలో మరి 10 గంటలకి మన బేతూరులో ఆరాధనకి సమకూర్చబడతాం. ఇంకా ఇప్పుడు పలహారము అందించిన తర్వాత, పలహారం తీసుకున్న తర్వాత మరి అందరికి భోజన సాహసం ఉంది. మరి భోజనం చేసుకుని వెళ్ళవలసిందిగా మరి ఇంటి వారి పేరట మనం చేస్తున్నాం. పలహారం కోసము ప్రార్థన. సత్యనారాయణ చిన్న ప్రార్థన చేసినండి పలహారం కొరకు. గమనించండి, దైవ సేవకులు చెప్పారు కదా, బేతేలు ప్రార్థన మందిరం మీ దగ్గరే ఉంది కదా. రండి, ఆదివారం ఉదయం అడ్డ రోడ్డు దగ్గర ఉదయం 10 గంటలకు అక్కడ దైవారాధన జరుగుతుంది. ఎంతో దైవికమైన విధానంలో ఉంటుంది. మీరు కూడా వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని విని ఆత్మీయ మేలులు పొందాలని యేసు ప్రభు పుణ్యనామమున ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అక్కడ దేవుని సేవకులు ఉంటారు. మీరు కూడా వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని గణపరచాలని ప్రభు పేరిట ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. పలహారం
ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఇప్పటి వరకు మరి కుటుంబాన్ని ఆధారం చేసుకొని ప్రకటిస్తూ వచ్చిన లేఖనాలను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం ప్రభు. మరి ఆ కుటుంబం నన్ను నిత్యము నిన్ను ఘనపరిచే కుటుంబంగా మీరు ఏర్పరచుకున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చేరువచ్చిన ప్రియులను ప్రేమించి మరి కుటుంబము వారికి కలిగిన దానిలో మరి అనుగ్రహిస్తూ వచ్చిన ఈ పలహారాన్ని దీవించండి, పరిశుద్ధపరచండి. తిరిగి నాయన మరి భోజన సహవాసంలో కూడా సంఘముగా కలిసి ఉండేట్లో కృప చూపించమని మీద ఈ కుటుంబానికి రావలసిన ప్రతి ఆశీర్వాదమును వారికి అనుగ్రహిస్తూ రమ్మనమని ఈ దీవెనలతో నింపమని సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని ప్రేమ, మన ప్రభు అయిన క్రీస్తు యేసు వారి కృపా సమాధానములు, పరిశుద్ధాత్మనికి ఎడతగని అన్యోన్య సహవాసం, సమాధానం, ఆశీర్వాదం, దీవెనలు చేరి ఉన్న మనకు సర్వలోకంలో ఆయనను ప్రేమించే పరిశుద్ధులకు, కుటుంబాలకు, బిడ్డలకు తోడై ఉండి బలపరచి ఆశీర్వదించి నడిపించుకొనుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికి చాలా వందనాలు. అట్లా కూర్చొని ఉండండి, ఓ పాట పాడుతూ ఉంటాం. త్వరగా ఈ పలహారాన్ని అందించండి. రండి, ఎవరైనా రండి, ఎదురు వెళ్ళండి. ఓకే. హల్లెలూయా, నా ప్రాణమ యెహోవాను స్తుతించనే పాట. చూడండి, తీయండి, ఎంత నంబర్ అది. హల్లెలూయా, నా ప్రాణమ యెహోవాను స్తుతించు. అది పాత పుస్తకం. 64 అంటే అదే ఉండొచ్చు, చూడండి. 64 పాట. ఓకే బాబు, అది కీబోర్డు చూడు. అది పెట్టొద్దని చెప్పాను కదా.